ప్రైజ్ ది లార్డ్ అండి. నా వందనాలు. పాస్టర్ గారి గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన నాకు భర్తగా, నా పిల్లలకి తండ్రిగా మాకు దేవుడిచ్చినటువంటి బహుమానం. అంతేకాకుండా అగాపే సంఘం దేవుడిచ్చిన సంఘం అండేది మాకు. ఆ సంఘానికి మంచి కాపరిగా ఉంటూ రాత్రి అంతా ప్రార్థనలో గడుపు అందరి కోసం ప్రార్థన చేసి ఉండటం అనేది ఆయనకు దేవుడిలో ఉన్న తృష్ణ అండి. అందువల్ల సంఘమంతా కుటుంబాలుగా కట్టబడి కట్టబడి ఆశీర్వదింపబడి ఉజ్జీవింపబడుతుందండి. ఈ ఉజ్జీవంలో మీరు పాల్పంపులు పొందుకోవాలని ఆశపడుతున్నాం. మా పరిచర్య నిమిత్తం మీ ప్రార్థనలు కోరుకుంటున్నాం. గొప్ప దేవుని ఘనత ప్రభావములు కలుగునుగా. హల్లెలూయా. Happy 70th birthday, Daddy. On this special day, I want you to know that you are greatly loved. You are greatly honored. We truly respect you from the bottom of our hearts. And we value you as a person. You are both my physical as well as my spiritual father. What I am today is all because of you, your inspiration. Today, I'm a PhD in English because you inspired me to join a course such as this. And I think I have seen no one speak English so beautifully as you. And at every stage of life, I have seen you as my role model, as an inspiration. And people do call me the chip of the old block, and I'm so proud of it. Daddy, today, when I see that you suffer from glaucoma, and when your physical eyes are failing you, you can see things that all of us do not. Your spiritual eyes have awakened, and you see things that most of us do not. So, Daddy, thank you for building lives. Thank you for spreading love, and thank you for everything you do each day for all of us. We want you to know that you are greatly admired. We love you very much. And once again, Daddy, I'd like to warmly greet you on your 70th birthday. Very happy birthday. Praise the Lord. Hallelujah. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము. మన ఆత్మీయ తండ్రి పాస్టర్ గారి యొక్క జన్మదినము. శుభాకాంక్షలు తెలిపే ముందు ఒక విషయం నేను మీ అందరితో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే పాస్టర్ గారు అనేక మంది జీవితాల్లో చాలా ప్రభావితము, ఇంపాక్ట్ తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా నా జీవితంలో నేను వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు కంప్లీట్గా నా జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగు చేశారండి. నిజమే, సేవకులు చాలామంది ఉంటారు, కానీ ప్రత్యేకంగా కొంతమంది గొర్రెలు, లేకపోతే కొంతమంది ఎవరైతే ఎవరి చేతిలో ఉంటే మారుతారో, ఎవరి చేతిలో ఉంటేనే ట్యూన్ అవుతారో దేవుడికి తెలుసు. కనుక ఆయా విశ్వాసుల్ని, ఆయా బిలీవర్స్ని ఆ తగిన సేవకులకి దేవుడు అనుగ్రహిస్తున్నారు. మనని ఎంత ధన్యత అంటే మనందరికీ కూడా మన జీవితాలు కట్టడమే కాదు, ఈరోజు మనందరికీ తెలుసు సిటీ గురించి కానీ, నాయకుల గురించి కానీ, నైట్ విజిల్ చేస్తూ ఒక నైట్ వాచ్మ్యాన్గా ఈరోజు మన పట్టణానికి కావలివారిగా ఉంటూ ఆయన ఎంతో ఆ ప్రార్థనాపూర్వకమైన ఒక మాట చెప్పాలంటే ఇర్మియా వీపింగ్ ప్రాఫిట్ అంటారు. అలాగా సేవకులు కూడా మన పట్టణానికి, మన సంఘాలకి, అలాగే మన కుటుంబాలకి, వ్యక్తిగతంగా కూడా మనందరికీ అనుగ్రహింపబడిన గొప్ప బహుమానము. ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పాస్టర్ గారికి. హ్యాపీ బర్త్డే అంకుల్. Happy birthday, Daddy. May God give you a lot of health, wealth, prosperity in the coming year. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Papa. Happy birthday to you. Happy birthday. Happy birthday. 1955 సంవత్సరం నా తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమలో పడి వివాహం తర్వాత 56వ సంవత్సరంలో నేను పుట్టాను. మా నాన్నమ్మ
వారికి వివాహం చేయడమే కాదు, నేను పుట్టిన తర్వాత నన్ను తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంది. తల్లిదండ్రుల దగ్గర నుండి దూరంగా పెరిగాను కనుక మిగతా 2 పిల్లల్ని తల్లిదండ్రులు పెంచారు. వారు వేరే ఊర్లో వారు చదువు కొనసాగిస్తూ ఉన్నారు. నేను విశాఖపట్నంలో మా నాన్నమ్మ దగ్గర పెరిగాను. స్కూల్లో చదువుతూ తర్వాత ఆవిడ దగ్గరే పెరగటం, యవనస్తుడిగా మారటం, అప్పుడప్పుడు సెలవుల్లో తల్లిదండ్రులు కలవటం, తమ్ముడు చెల్లిని కలుసుకోవటం, కానీ వారితో ఆప్యాయత ప్రేమ ఏమీ లేదు. అయితే యవనస్తుడిగా చదువు, గ్రాడ్యుయేషన్, బిఎస్సి విశాఖపట్నంలో మిస్సెస్ ఏవియన్ కాలేజ్ అని ఆ కాలేజీలో చదివాను. అయితే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ స్కూల్లో కానీ డిసెక్షన్స్ లాబొరేటరీ బాగా చేసేవాడిని కనుక నేనేదో డాక్టర్ని అవుతానేమోనని అనుకున్నారు. కానీ సరిగ్గా సమయానికి మా నాన్నమ్మ చనిపోయిన కారణాన్ని నాకు ఒకవేళ ఆ ఫీజులు కానీ అవి కట్టడానికి అవకాశం లేక బిఎస్సి కంప్యూటర్స్తోని బయటకు వచ్చేసి ఇంకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ అయిపోయాను. అప్పుడు పెళ్లి సంబంధం చూసి మా తల్లిదండ్రులు నాకు వివాహం చేస్తారు. అదే సమయంలో ఉద్యోగ నిమిత్తం విజయవాడ, మసిలీపట్నం, అవనిగడ్డ, సికింద్రాబాద్, హైదరాబాద్, మళ్ళా రాజమండ్రి నుండి ఒక ప్రమోషన్ వచ్చి మేనేజర్గా అమలాపురం దగ్గర ఒక చిన్న గ్రామం, అక్కడ నుండి మళ్ళా రాజమండ్రి నుండి హైదరాబాద్. అయితే ఇవన్నీ ఉద్యోగాలు జరుగుతూ ఉన్నాయి. నా యవన కాలంలో దేవుడి దగ్గర నుండి దూరం అయిపోయాను. యవనస్తుడుగా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాడైపోవటం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. బయటికి చాలా మంచివాడిగానే ఉండేవాడిని. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాను. పాడైపోవటం మాత్రం మారల్గా, ఎథికల్గా చాలా చెడిపోయాను. నేను పెళ్లి చేసుకున్న నా భార్య మాత్రం చాలా అమాయకురాలు. దేవుడు అంటే బాగా ఇష్టం. ఎప్పుడు కూడా ప్రార్థన, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని కనబడుతుండేది. నేను అనుకునేవాడిని పిచ్చిది, అదేమి చదివితే ఏమొస్తుంది. అయితే తన భక్తి నా మీద రుద్దలేదు ఎప్పుడు కూడా. 2 పిల్లలు పుట్టారు, పాప బాబు. 2 పుట్టడం కూడా చాలా ఆశ్చర్యం. బ్యాంకులో నేను చెడిపోవటం మొదలు పెట్టాను. పేరు పాడైపోతుంది. అప్పటి వరకు ఉన్న పేరంతా మట్టి కలిసిపోతుంది. పేరు, ప్రఖ్యాత, నా గురించి ఉన్నటువంటి మంచి భావం, మంచి రికార్డ్ అంతా పాడైపోవటం మొదలైంది. అయితే అలాంటి సమయంలో నేను 20 కోట్లు ఫ్రాడ్ చేశానని నా గురించి న్యూస్ పేపర్లో బ్యాంక్ వాళ్ళే పబ్లిష్ చేశారు. ఏమీ లేకుండా అకస్మాత్తుగా న్యూస్ పేపర్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేశారు. అయితే ఫ్రాడ్ లేదని నాకు తెలుసు, ఫ్రాడ్ లేదని వాళ్ళకి తెలుసు. ఎందుకు ఇచ్చారో ఏంటో మరి నాకు తెలీదు. ఆ న్యూస్ చూసి చాలా భయపడిపోయి నేను ట్రాన్స్ఫర్ అయితే కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు. మొండికెత్తి కాకినాడ వెళ్లకుండా అబ్స్కాండ్ అయిపోయాను. నాకున్న ఆలోచన ఏంటంటే, నేను వెళ్ళి కాకినాడలో రిపోర్ట్ అయితే మేనేజర్గా నాకు కావలసినది నేను చేసుకోలేను కదా, నా సంపాదన నేను సంపాదించుకోలేను కదా అనుకుని నేను రిపోర్ట్ అవ్వకుండా అదే కాకినాడ వ్యాపారం చేద్దామని వెళ్ళాను 1 year తర్వాత. అప్పటికి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. సిబిఐ వాళ్ళు నా కొరకు గాలిస్తున్నారు, సర్చ్ చేస్తున్నారు, అబ్స్కాండ్ అయిపోయాను కనుక అని బ్యాంక్ వాళ్ళు న్యూస్ పేపర్లో ఐటమ్స్ పబ్లిష్ చేస్తారు. ఏం చేయాలో తెలియక ఇందులోంచి నేను బయటికి రావాలంటే దేవుడు తప్పించి నన్ను ఎవరూ తీసుకురాలేరు అని ఒకలాంటి ఆలోచన నాకు కలిగింది. అప్పటికే 3-4 రకాల బిజినెస్లు చేసి ఫెయిల్ అయిపోయాను. ఈ రొయ్యల చెరువులు తవ్విద్దామని వచ్చాను. అద్దె కట్టుకోలేనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. బంధువులందరూ వ్యతిరేకం అయిపోయారు. ఎవరు గుమ్మంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. పిల్లలకి ఫీజులు కట్టుకోలేక, అద్దె కట్టుకోలేక, భోజనం పిల్లలకి కానీ నా భార్యకి కానీ పెట్టలేక, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు. బయటికి మాత్రం హంగులు, కారు, షోకు అంతా బాగానే ఉంది, లోపడంతా డొల్ల. అలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆయన మంచి ఉద్యోగం చేస్తుండేవాడు. ఆయన ఉద్యోగం మానేసి పాస్టర్ అయిపోయాడని చెప్తే, వీడు పిల్లల్ని ఎలా పోషిస్తాడు, కుటుంబాన్ని ఎలా చూస్తాడు, ఆయన్ని ఏమైనా డిస్కస్ చేసి ఆయన మార్గం మార్చొచ్చు కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అదే రోజు ఆయన చర్చిలో ఉన్నాడు, బోధిస్తున్నాడు. నా భార్యని, పిల్లల్ని ఆ చర్చికి తీసుకొచ్చి దింపేసి తీసుకెళ్ళిపోదాం కదా అని కూర్చున్నాను. వెనకతల నుండి వచ్చి నన్ను చూశారు. ఆయన చూసి ప్రసంగం మార్చాడేమో అనుకున్నాను నేను. జ్ఞానేమైను, తర్కవాదేమైను, శాస్త్రులేమైను, బైబిల్లో ఆ మాట ఉందని నాకు తెలీదు. ఏమై నువ్వు చాలా జ్ఞానవంతుడు అనుకున్నావు కదా, నువ్వు తరికిస్తే ఎవరు కూడా నీకు జవాబులు చెప్పలేరు కదా, నువ్వు చదవని పుస్తకం లేదు కదా, మరి ఏంటి నీ కుటుంబాన్ని నువ్వు పోషించడం లేదంటే నా గురించి నీకు చెప్పేసినట్టున్నారు అనుకున్నాను నేను. ప్రసంగం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను జారుకొని. వెనకతల నుండి వచ్చి పట్టుకున్నాను ఆయన. పాస్టర్లకి
ప్రైజ్ లార్డ్ అంటే చాలా తృప్తిపడిపోతారు అనుకునేవాడిని నేను. అందుకే ప్రైజ్ లార్డ్ అండి అన్నాను. మళ్ళీ తిరిగిపోతున్నాను. బ్రదర్ మీతో మాట్లాడాలన్నా. నేను మీతో మాట్లాడాలండి, సాయంత్రం రండి తప్పకుండా అన్నారు. నేను వెళ్ళేటప్పటికి సాయంత్రం అది నా భార్య బలవంతం చేసింది. సరే ఆయన నేను పాడేరు వెళ్తున్నాను బ్రదర్, ఇప్పుడు నేను అర్జెంటుగా మీటింగ్ ఒకటి ఉంది, ఆ మీటింగ్ వెళ్తాను, ఇప్పుడు వచ్చారు ఏంటన్నారు. ఇదేంటి నాతో మాట్లాడటానికి కూడా ఎవరికి టైం లేదా అనుకున్నాను. నేను ఫస్ట్ టైం నా నోరు తెరిచి నా పరిస్థితులు బాగోలేదని చెప్పాను. చెప్పి ఏమి మీకేంటి, మీకు అన్నీ ఉన్నాయి, కారు ఉంది, చక్కగా బంధువులందరూ మంచి పలుకుబడి ఉన్న వాళ్ళు, పేరుగాంచిన వాళ్ళు, మీకేంటండి పెద్ద ఉద్యోగం లేదండి, ఇదంతా ఒక నాటకం, ప్రార్థన చేయండి అన్నాను. నేను నాతో మీటింగ్కి రండి బాగుంటుంది మీకు. అలాగేనండి అన్నాను. ఇంటికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళగలను, నవంబర్ 1వ తారీఖు కదా, కాబట్టి నేను వెళ్ళలేను, రేపు అద్దె కట్టాలి కదా, ఆ కాయగూరలోడికి డబ్బులు ఇవ్వాలి, జనరల్ స్టోర్కి డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ సమకూర్చాలి, నాకు కుదరదు కదా అని నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. అయితే నా భార్యతో మాట్లాడితే ఆమెమో మీరు వెళ్ళండి, ఏదో ఒకలాగా మాస్టర్ గారు తీసుకెళ్తానన్నారు కదా, మీరు వెళ్ళండి, 200 300 ఉన్నాయి, అవి నా చేతిలో పెట్టడం జరిగింది. ఆ తెల్లవారుజామున వెళ్ళాను, బస్సు ఎక్కాను. వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులు ప్రసంగాలు వినవలసి వచ్చింది. అక్కడ ప్రసంగాలు రకరకాల మంది వచ్చారు, వాళ్ళందరూ ప్రసంగాలు వినవలసి వచ్చింది. ఆ తర్వాత 4వ రోజు ఉదయం వాకింగ్ వెళ్దామని ఆ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఒంటరిగా. సగం ఎక్కిన తర్వాత ఒక దగ్గర కొంచెం క్లియరెన్స్ ఉంది. ఆ క్లియరెన్స్ లోకి ఇలా చూస్తే, తొంగి చూస్తే ఒక బండ కనిపిస్తుంది. ఆ బండ మీదకి ఎక్కి కూర్చున్నాను. అక్కడ నుండి పడితే ఇంచుమించు 600 feet ఎత్తు ఉంటుంది. అది అలాంటి ప్లేస్ లో కూర్చున్నాను. కొన ది ఎడ్జ్ ఆఫ్ లైఫ్. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఒక ప్రక్కని, చాలా అందంగా ఉంది వాతావరణం అనుకుంటున్నాను. నా ఆలోచనలు మారటం మొదలయ్యాయి. ఇంత అందంగా తయారు చేసిన దేవుడు ఎంత గొప్పగా ఉంటాడో అనుకో. ఈ అన్వేషణలో భాగంగానే యేసు ప్రభువుని అడుగుదాం అనుకున్నాను. ఈ ఎత్తైనటువంటి ప్రదేశం, ఈ కొండ ప్రాంతం నుండి భూమి మీదకి క్రిందకి వెళ్తే ఖచ్చితంగా పోలీసులు ఇంటికి వస్తారు, కాబట్టి ఇక్కడ ఏదోటి అయితే లైఫ్ ఎండ్ అయిపోవాలి అనుకుంటూ ప్రార్థన మొదలు పెట్టాను. యేసు ప్రభా నేను చనిపోతాను అని ప్రార్థన చేశాను. నేను ఏ మాటలు, యేసు ప్రభా నేను చనిపోతాను. అమాంతమైన స్వరం, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడుస్తున్నాను, ఎవరూ లేరు కదా. అందుకని ఐ ఓపెన్ మై హార్ట్, నా హృదయాన్ని తెరిచి దేవుడితో చెప్పుకుంటున్నాను. నా పరిస్థితులు బాగోలేదు, ఉద్యోగం పోయేటట్టుంది, పిల్లల్ని ఎవరు పోషిస్తారు, చిన్న పిల్లలు. నా కుమారుడా నువ్వు చనిపోనక్కర్లేదు, నేను నీ కొరకు చనిపోయాను అని స్వరం వినబడుతుంది. నాలో స్వరం కాదు, నా చెవుల్లోంచి, నా చెవులారా నేను వింటున్నాను స్వరం. ఇదేంటి యేసు ప్రభు మాట్లాడుతున్నారు అని. లేదు ప్రభా చనిపోతాను అంటున్నాను. నువ్వు చనిపోనక్కర్లేదు, నేను నీ కొరకు చనిపోయాను, నువ్వు క్షమాపణ అడుగు, నీ జీవితంలో మార్పు చూస్తావన్నారు. నా కొరకు చనిపోయినాడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటే ఆయన జవాబిస్తున్నాడు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నీ కొరకు మరణం జయించడానికి భూమి మీదకి వచ్చాను, నేను మానవ అవతారం ఎత్తాను, నువ్వు క్షమాపణ అడిగితే జీవితంలో మార్పు చూస్తావంటే నేను క్షమాపణ అడగటం ఏంటి, ఏం తప్పు చేశానని. అందరూ నన్ను నేరస్తుడిగా చిత్రీకరించి నన్ను సిబిఐ వాళ్ళు వెతుకుతున్నారు కదా, నేనే తప్పు ఎవరికీ చేయలేదు, ఏ బంధువురికి కూడా నేనేం తప్పు చేయలేదు కదా అనుకున్నాను. అనుకుంటే వెంటనే ఒక క్షణంలో, జాగ్రత్త వినండి ఈ మాట, ఏమనంటే నేను ఏమై ఉన్నానో అందుకే చనిపోవాలనిపించింది. నేను చేసిన పనులు బట్టి కాదు, ఈ పనులన్నీ నేను చేయటానికి గల కారణం నేనేమై ఉన్నానో అందుని బట్టి చేశాను అని అవగాహన వచ్చింది. మరి ఎలాగా, ఎంత భయంకరమైన వ్యక్తిని నేను చనిపోవాలి ప్రభా అని మళ్ళా అన్నాను. నో, నేను జీవితాన్ని మారుస్తాను అని నా పేరు పెట్టి పిలిచిన నా ప్రభువు నా కుమారుడా అని, ఆయనతో నాకు సంబంధం ఉందని ఆయన పేరుతోటి ఆ సంబంధంతో పిలిచారు నన్ను. వెంటనే క్షమాపణ అడిగాను. ప్రభా నన్ను క్షమించండి, చాలా పొరపాట్లు చేశాను ప్రభా అని. వెంటనే నా భుజాల మీద భారం దిగిపోయింది. ఆమెన్ అన్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. క్రిందకు వస్తే ఎవరూ నా ముఖం చూడలేకపోతున్నారు. కారణం ఏంటో నాకు అర్థం కాలే. ఇంటికి వెళ్తే నా భార్య కాకినాడ నేను వెళ్ళాను. ఇంట్లోంచి పరుగున వచ్చి మీరేం మాట్లాడుతుందో నాకు అంతా తెలుసు, లోపలికి వచ్చేయండి, నాకు అంతా తెలుసు అంటుంది. నీకు ఎలా తెలుసు అంటే దేవుడు చూపించారంటుంది. దేవుడు ఎలా చూపిస్తారు అనుకున్నాను నేను. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో ప్రభు నన్ను నింపారు. బాప్తిసం ముందు అభిషేకించారు దేవుని పనికి. మళ్ళా ఉద్యోగం వస్తే విశాఖపట్నం వచ్చాను. ఇక్కడ ఒక 6 నెలలు ఉన్న తర్వాత సిబిఐ వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లి 7 సంవత్సరాలు కోర్టులో ప్రధాన నేరస్తుడిగా కోర్టులో నిలవబెట్టించారు నన్ను. A1 ఆ కేసు 7 సంవత్సరాల తర్వాత కొట్టేశారు. దేవుని బిడ్డలారా, విశాఖపట్నంలో మళ్ళా తిరిగి జాయిన్ అవ్వమని
బ్యాంక్ వారు నాకు లెటర్ పంపించినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక అందరూ ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్తున్నప్పుడు నేను ఉన్న మాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. సరే 3 దర్శనాలు వచ్చాయి. ఆ 3వ దర్శనంలో ఏంటంటే నా తల మీద చెయ్యి వేసి దేవుడు నాకు అధికారం ఇచ్చారు, అధికారం బట్టి యేసు నామములో నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని నా తల కదిలించేశారు. ఏంటి ఇలాగా అభిషేకం అంటున్నారు ఈయన అని ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమాల్లో పట్టాభిషేకం అన్న మాట నాకు గుర్తొచ్చింది. ఏంటి ఇది ఎవరో గొప్పవాళ్ళే కదా చేస్తారు, నా మీద అంటున్నాడు ఏంటి ఈయన, నన్ను అభిషేకం అంటున్నాడు ఏంటి, పట్టాభిషేకం అంటున్నాడు ఏంటి అనుకున్నాను నేను. ఇంతలో చేయి తీసేస్తూ ఉంటే నాకు స్వరం వినపడుతుంది. ఏమనంటే నా కుమారుడికి నాకు మధ్యలో ఒక మనిషి హస్తం ఉండటానికి లేదు అన్నారు ఆయన. దేవుని స్వరం అది మాస్టర్ గారికి వినపడలేదు, కానీ ఆయనకు అనిపించింది కనుక చేయి తీశారు. తీసేసి వెనక్కి వెళ్ళిపోయి దూరంగా ఒక 10 అడుగులు దూరం వెళ్ళిపోయి అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో నువ్వు అభిషేకింపబడుతున్నావు అనేటప్పటికి ఆకాశం నుండి వెలుగు వచ్చింది నా మీదకి. ఆ వెలుగు నా మీద పడగానే నేను శ్రోతపడిపోయాను. చాలా స్పీడ్గా నా ఆత్మ నా శరీరాన్ని విడిచి ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోతున్నాను ఏంటి అనుకుంటున్నాను నేను. అయితే ఎంత స్పీడ్గా వెళ్ళానో మళ్ళా అంతే స్పీడ్గా వెనక్కి రావటం మొదలు పెట్టాను. అప్పుడు ఎందుకు నేను వెనక్కి వస్తున్నాను నాకు అర్థమైందంటే ఎవరో మూలుగు వినపడుతుంది నాకు. హల్లెలూయా అని మూలుగుతున్నారు. ఎవరైనా మూలుగుతున్నాడు, ఎక్కడ వినపడుతుంది అనుకుంటే నేనే మూలుగుతున్నానని అర్థమైంది నాకు అప్పుడు. ఎందుకంటే నా ఆత్మ వల్ల నా శరీరంలోకి వచ్చింది. అప్పటి నుండి దేవుని వాక్యం నాకు ఇంకా ధ్యానం చేయటం, దేవుడు మాట్లాడటం, దేవుని మాట్లాడుతున్నప్పుడు గుర్తించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. పరిచర్యని అప్పచెప్పారు. గత 32 సంవత్సరాలు బట్టి దేవుని కొరకు నిలవబడుతున్నాను. అవమానాలు లేవని కాదు, నిందలు లేవని కాదు, తృణీకరణ లేదని కాదు. ఈ 32 సంవత్సరాలు తృణీకరణే ఎక్కువ. ఈ 32 సంవత్సరాలు అవమానమే ఎక్కువ. ఈ 32 సంవత్సరాలు శ్రమలు, ఇబ్బందులు, దెబ్బలు, పోలీస్ కేసులు అన్నీ అనుభవించాను. కానీ నా యేసు ప్రేమ నన్ను విడవలేదు. నా యేసు ప్రేమను నేను రుచి చూశాను. ఆయన కనికరాన్ని నేను రుచి చూశాను. 32 సంవత్సరాల క్రితం సంఘంలో నిలవబడుతూ ఆయన సన్నిధిలో నేను నిబంధన చేస్తానని నేను అనుకోలేదు. చేశాను నిబంధన. రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు కూడా ఆయన ప్రేమను చాటుతాను. ఆయన ప్రేమ ఈ వస్తువుల్లో, బంగారాల్లో, భార్యలో, భర్తల్లో, పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో ఎక్కడా లేదు. ఆయనలోనే ఉంది. ఈ పరిచర్యలో గత 29 సంవత్సరాలు బట్టి చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. గొప్ప గొప్ప అద్భుతాలు. చనిపోయినటువంటి వారిని లేపారు. నా పేరు జూలియస్ రవి. లాస్ట్ 2 years 2024 లోని బికాస్ ఆఫ్ మై రీజన్స్ ఐ కమిటెడ్ సూసైడ్. ఐ హార్మ్ మై సెల్ఫ్. 3 days తర్వాత లేచాను. అన్కాన్షియస్ నుంచి కాన్షియస్ లో 3 days తర్వాత వచ్చి నేను హ్యాంగ్ చేసుకున్నప్పుడు 45 minutes అవుతుందండి. నన్ను నా బాడీని చూసి హ్యాంగ్ చేసుకున్నాను. మా డాడీ వాళ్ళందరూ వెంటనే అంబులెన్స్ కాల్ చేస్తే ఎంతసేపు అయిందని అడిగారు. ఇలాగా 1/2 an hour to 45 minutes అవుతుంది ఏంటి అంటే, లేదండి అబ్బాయి చనిపోయి ఉంటాడు, వాటికి ఒక పని చేయండి, కేజీకి పట్టుకెళ్ళిపోండి, మార్చరీకి పట్టుకెళ్ళిపోండి, పోస్ట్ మార్టం చేస్తారు, మీకు బాడీ తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారన్నారు. కానీ అక్కన ఇంకా మా మామయ్య గారు కలిపి నాకు CPR చేశారు. అప్పుడు నేను ఏదో చిన్న బ్రీతింగ్ తీసుకున్నాను అన్నారు. సో అప్పుడు వాళ్ళ హోప్ వాళ్ళు వదులుకోకుండా నన్ను హాస్పిటల్కి పట్టుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే నా కండిషన్ చూసాక, అబ్బాయి ఇంకా బతకడం చాలా కష్టం ఏంటి, 95% చనిపోతాడు, 5% ఏమో ట్రై చేయొచ్చు అదని చెప్పి అన్నారు. దాని తర్వాత వెంటనే చర్చ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పాస్టర్ అంకుల్ వెంటనే మిడ్ నైట్ లో అంకుల్ ఆ టైంలో వచ్చి డాక్టర్స్ ఒప్పుకోకపోయిన అంకుల్ ఏదో ఒకలా ఫైట్ చేసి నా కోసం ప్రేయర్ చేయడానికి లోపలికి వచ్చారు. అంకుల్ ప్రేయర్ చేస్తున్న టైంలోని ఓన్లీ నా కాళ్ళకి ఒకటే స్పేస్ ఉందండి. ఇంకా మొత్తం ఆల్ ఓవర్ బాడీ మొత్తం బయోస్ కానీ అన్నీ ఉన్నాయి. సో అంకుల్ నా కాల్ మీద పట్టుకుని ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తే అంకుల్ కి చిన్నగా నా కాల్ మూవ్ అయినట్టు అనిపించింది. అప్పటికి అందరు నా మీద హోప్స్ వదిలేసుకున్నారు. కానీ ఓన్లీ అంకుల్ ఒక్కలే మాత్రం జీసస్ మీద హోప్ ఉంచుకొని అలా ప్రేయర్ చేస్తూ ఇంకా ఆ 5% కొంచెం 15% మారింది నా సర్వైవల్ రేట్ నెక్స్ట్ డే. ఇంకా అలాగా 3 days తర్వాత నేను కంప్లీట్ గా కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత నా డైలీ యాక్టివిటీస్ నేను యాజ్ యూజువల్ గా కంటిన్యూ చేస్తున్నాను. సో నేను ఇప్పటికి ఇలాగా ఇంత సజీవంగా మేము ముందున్నానంటే దానికి జీసస్ కారణం. ఇంకా ప్రేయర్ చేసిన అంకుల్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అనారోగ్యంలో కుమిలిపోతున్నటువంటి వారిని
ఆరోగ్యవంతులుగా స్వస్థపరిచారు. మా నాన్నగారి పేరు అప్పారావు. మా నాన్నగారికి 7 years బ్యాక్ ఆరోగ్యం చాలా పాడైపోయిన పరిస్థితి. కేజీస్లో అడ్మిట్ చేసాం. కేజీస్లో డాక్టర్స్ కూడా అంటే చాలా ఇబ్బంది పడేవారు. నాన్నగారు ముక్కులో నుండి బ్లడ్ అది పడిపోయింది. డాక్టర్స్ కూడా చాలా ట్రీట్మెంట్స్ చేసి ఫైనల్గా ఇంకా అంతే అని కంక్లూడ్ చేసేసారు. ఇంకెందుకు తీసుకెళ్ళిపోవాలి, హాస్పిటల్ ఎందుకు, బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ, అసలు లేవు అని ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు. మేమంతా చాలా బాధపడి ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ అందరూ ఏడుస్తూ ఉన్నాము. అప్పుడు మా ఇంటి పక్కనే యేసుప్రభు కొన్ని నమ్ముతున్న ఒక ఆవిడ వచ్చి యేసుప్రభుని పరిచయం చేశారు. ఇలాగా మీకు ఇష్టమైతే మా పాస్టర్ గారు పిలిపించి ప్రేయర్ చేపిస్తారు అంటే అప్పుడు ఇంట్లో వాళ్ళు మమ్మీ వాళ్ళు ఓకే అన్నారు ప్రార్థన చేయించడానికి. అప్పుడు ఫస్ట్ టైం పాస్టర్ అంకుల్ మా ఇంటికి వచ్చారు. మా డాడీని చూసి ఫస్ట్ టైం షాక్ అయ్యారు. అంటే అంత సన్నంగా అల్పంగా ఉన్నారు. అలా అంకుల్ చూసి నాన్నను చూసి ఫస్ట్ టైం ఖచ్చితంగా ఈయన బతుకుతారు, అంతేకాదు లేచి ఉద్యోగం కూడా చేస్తారన్నారు. ఆ మాట ఫస్ట్ మేము అందరం షాక్ అయ్యాము. ఎందుకంటే అసలు మా నాన్నగారు ఆయన పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, లేవలేని పరిస్థితి, తినలేని పరిస్థితి. అలాంటి వ్యక్తిని చూసి మేము అందరూ చనిపోతారేమో అని అనుకుంటున్నాం. ఆ వ్యక్తిని చూసి అంకుల్ ఏంచి లేదు, ఖచ్చితంగా దేవుడు బతికిస్తాడు, దేవుడు ఉద్యోగం చేయడానికి కూడా సహాయం చేస్తారని అన్నారు. బట్ ఓకే అని ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పటికీ మా నాన్నగారు మెల్లగా కొంచెం రెస్పాండ్ అవ్వాలని చూసాము. అంటే ఆ ప్రేయర్ కాస్త రెస్పాండ్ అయ్యారు. హెల్త్ అనేది ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మా నాన్నగారు ఫుల్గా రికవర్ అయిపోయి పాస్టర్ అంకుల్ గారు చెప్పినట్టే ఫుల్గా ఆరోగ్యం కుదిరిపడి అంతకాకుండా ఉద్యోగం కూడా చేసుకున్నాం. ఆ తర్వాత నుండి మా మమ్మీ డాడీ వాలంటీర్గా వాళ్ళందరూ వాళ్ళే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. చర్చికి వెళ్ళి యేసుప్రభుని నమ్మడం, దేవుడిని ఎదగడం, అలా బాప్టిజం అయితే తీసుకున్నారు. ఇది మా నాన్నగారి సాక్ష్యం. నా సాక్ష్యం ఏంటంటే నాకు కిడ్నీలో స్టోన్స్ అలా రిపీటెడ్గా వస్తుంది. కిడ్నీ స్టోన్స్ రిపీటెడ్గా వచ్చి విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉండేది. అలా ఒక రోజు నైట్ విపరీతమైన పెయిన్ వస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో అల్ట్రాసౌండ్ స్కాన్లో నార్మల్గా స్టోన్స్ ఉన్నాయని వచ్చేది. పాస్టర్ అంకుల్ కాల్ చేసి పాస్టర్ అంకుల్ గారు యూఎస్లో ఉన్నారు, అంకుల్ ప్రేయర్ చేసి దేవుడు కార్యం చేస్తున్నారు, ఖచ్చితంగా నమ్మండి అని ప్రేయర్ చేశారు. అంకుల్ ప్రేయర్ చేసి ఒక 15 to 20 minutes నాకు పెయిన్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది, రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేయించి డాక్టర్ చూపిస్తే సిటీ స్కాన్లో ఏ స్టోన్స్ లేవు, మొత్తం అంతా బాగానే ఉంది, కిడ్నీ వాపు కూడా ఏం లేదు, మొత్తం క్లీన్గా ఉంది కిడ్నీ, ఏ మెడిసిన్ లేదు, ఏ ట్రీట్మెంట్ లేదు, వెళ్ళిపోబాబా. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. నా పేరు రవిరతన్ శర్మ. నేను ఒక మార్వాడి బ్రాహ్మణ్. బాప్టిజం తీసుకున్నాను. ఇప్పుడు నా పేరు డానియల్ శర్మ. సో దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశారు. అలాగే టాప్ మోస్ట్ కార్యం ఏంటంటే నేను లాస్ట్ 5 years నుంచి కిడ్నీ డిసీజ్ ని సఫర్ అవుతున్నానండి. నేను ఒక డయాలసిస్ పేషెంట్ని. నాకున్న ప్రాబ్లం ఐజిఎన్ నెఫ్రోపతి అంటారు, అంటే ఆటో ఇమ్యూన్ గ్లోబులన్ డిసీజ్. నా ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల నా కిడ్నీలు పాడైపోయి, ఎందుకంటే నా ఇమ్యూనిటీ సిస్టమ్ హైపర్ యాక్టివ్ అయిపోయి, సో నా సొంత బాడీ సెల్స్ ని ఫారెన్ బాడీ అనుకుని డ్యామేజ్ చేయడం వల్ల అవి కిడ్నీలో స్టోర్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చింది. కంప్లీట్ గా స్టాప్ అయిపోయి కిడ్నీస్ పనిచేయడం. సో కొన్ని టెస్టులు చేసి బాడీ అంతా ఉబ్బిపోయింది. కొన్ని టెస్టులు చేయిస్తే క్రియేటినైన్ 4.78 ఆ రేంజ్ లో ఉంటే టెస్ట్ రిపోర్ట్స్ మా బావగారు సర్జన్స్, సో వాళ్ళకి పంపిస్తే ఈయన అర్జెంట్ గా అడ్మిట్ చేయండి లేదంటే చనిపోతాడని. సో మా సిస్టర్ ఇండిగో ఎయిర్లైన్స్ లో పనిచేసి తను వెంటనే నాకు టికెట్స్ బుక్ చేసి నువ్వు అర్జెంట్ గా ఫస్ట్ అమృత్సర్ వచ్చి అంటే అక్కడికి వెళ్ళాను. మీ ఓడు మహా అయితే 20 నుంచి 30 రోజులు బ్రతుకుతాయి. నా చేతుల్లో ఏం లేదు, బ్రతికిస్తే దేవుడు మాత్రమే బ్రతికించగలరు. అలాంటిది కొన్ని స్టెరాయిడ్స్ పెట్టడం జరిగింది నాకు. అలాగా 2 సార్లు డయాలసిస్ జరిగిందండి ఆ 2021 జనవరి ఫిబ్రవరి టైంలో. ఈవెన్ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు నేను ఇప్పటికీ బ్రతుకున్నానండి. సో రీసెంట్ గా మళ్ళీ నాకు డయాలసిస్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ 2 years నుంచి అప్రాక్సిమేట్లీ. ఈవెన్ ఇప్పటికీ డాక్టర్లు ఆశ్చర్యపోతారు, ఏంటంటే నువ్వు ఎలా బ్రతుకున్నావు, చనిపోవాలి కదా. కానీ వాళ్ళకి తెలియలేని విషయం ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు. హీజ్ ఎ రైచియస్ గాడ్. ఆయన ప్రతిసారి నన్ను కార్చి కాపాడుతూ వస్తున్నాడు. ఆయన తప్ప నా జీవితంలోనే ఇంకా ఎక్సలెంట్ జరిగింది ఇంకేమీ లేదు. నా జీవితంలో రిజెక్షన్ చాలా ఎక్కువ చూశాను, ఇన్క్లూడింగ్ లాస్ట్కి నా బాడీ కూడా నన్ను రిజెక్ట్ చేసింది, కానీ నా దేవుడు నన్ను రిజెక్ట్ చేయలే. దాన్ని బట్టి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేస్తున్న నా సేవకుడి సంఘానికి వందనాలు. సంఘం తప్ప నాకు ఇంకెవరు లేరండి. దాన్ని బట్టి దేవుడికి వందనాలు, నా సంఘానికి వందనాలు. ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి వారిని పైకి లేపారు, ఆశీర్వాదకరంగా వారి జీవితాలను మార్చారు. నా పేరు శంకర్ అండి. నేను ఈ సంఘానికి పరిచయం అవ్వకముందు నా పరిస్థితులు ఏమీ బాగుండేవి కాదు, దిగజారిపోయిన పరిస్థితి. దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోయాను. నాకు ఈ సేవకుడు పరిచయం అవ్వడానికి కారణం మా పిన్ని గారు. మధ్యాహ్నం పూట మా పిన్ని గారి దగ్గర భోజనం చేయడానికి వచ్చామనండి. ఒక రోజు 2 అంతస్తుల మేడ మీద నుంచి ఒక చిన్న పాప పడిపోయిందంటే, పడినా సరే చిన్న దెబ్బ కూడా తగలలేదు అని చెప్పి చెప్పగానే చాలా ఆశ్చర్యపడ్డాను. ఏంటి చిన్న దెబ్బ కూడా తగలలేదు అని చెప్పి
సరే ఎలాగైనా పాపను చూడాలని చెప్పి మా పిన్ని గారు నేను హాస్పిటల్ బయలుదేరడం జరిగింది. అదే సమయంలో మరి కింద పాస్టర్ గారు కనిపించారండి. ఆయనతో మాట్లాడినప్పుడు ఈయనతో ఎలాగైనా సరే నా బాధలు చెప్పుకోవాలి, ఎంతో మాట్లాడాలని చెప్పి నేను నా పరిస్థితులన్నీ చెప్పానండి. మరి దేవుడు అద్భుతంగా ఆయన ద్వారా నాతో మాట్లాడారు. నా మీద ఉన్న కొండంత ఆ బాధను, ఆ బరువును తీసివేసి నన్ను సమాధానపరిచారు, నన్ను ఆనందపరిచారు. ఆ సమయంలో పాస్టర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించబోతున్నాడు, ఇక నుంచి నీ జీవితం బాగుంటుందని చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. మరి ఆ సమయంలో పాస్టర్ గారు ఇంకో మాట చెప్పారు, నువ్వు ప్రతిరోజు సన్నిధికి వచ్చి 5 గంటలకల్లా ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రార్థన చేయాలని చెప్పారు. అదే విధంగా వచ్చి ప్రార్థన చేశానండి. ఒక నెలన్నర తర్వాత దేవుడు నా జీవితంలో ఊహించని రీతిగా అద్భుత కార్యాలు జరగడం స్టార్ట్ అయ్యాయండి. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం రావడానికి దేవుడు నాకు కృప చూపించారు. దాని తర్వాత ఒక 5-6 కంపెనీలో మారడానికి దేవుడు కృప చూపించారు. మరి చక్కటి భార్యను పొందడానికి, 2 మంచి బిడ్డలు పొందడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఆత్మీయంగాను ఆర్థికంగాను దేవుడు నన్ను ఎంతో బలపరిచారండి. ఈ సంఘానికి రావడం ద్వారా 2 వీలర్ మీద తిరుగుతున్న నాకు దేవుడు ఈరోజు 4 వీలర్లో తిరగడానికి దేవుడు గొప్పగా నాకు సహాయం చేశారు. స్టెప్ బై స్టెప్ 3 వారిపోయిన నా జీవితంలో ఎన్నో మేలులు, అద్భుతాలు ఇవన్నీ జరిగించారండి. దీని అంతటికీ కారణం దేవుడు, సేవకుడికి ప్రత్యేకమైన వందనాలండి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, గొప్ప అద్భుతాలు. నా పేరు యోడియా. 14 months ఉన్నప్పుడు 2nd floor నుంచి పడిపోయాను కిందకి. నేను కిందకి పడిపోయినప్పుడు కింద ఉన్న వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత నేను 17 weeks హాస్పిటల్లోనే ఉన్నాను. ట్యూబ్స్ తోనే ఉంచారంట. ఈ 17 weeks మొత్తం అంతా కూడా ఆక్సిజన్ సిలిండర్ మీదే ఉన్నాను. ఒకవేళ ఆక్సిజన్ సిలిండర్ తీసేస్తే ఇంకా నేను బ్రతికే ఛాన్స్ కూడా ఉండదని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట. సర్జరీ చేయాలి అని చెప్పేసి అన్నారంట. ఒకవేళ సర్జరీ చేస్తే నాకు నా రిబ్స్ అనేవి సపోర్ట్ చేయవు అని చెప్పేసి కూడా అన్నారు. నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిపోతానని కూడా చెప్పారంట. సర్జరీకి తీసుకెళ్లారు. యాక్చువల్లీ 2 hours ఆ సర్జరీ. థియేటర్ కి తీసుకెళ్లిన తర్వాత అనస్థీషియా ఇచ్చారు. అనస్థీషియా ఇచ్చినప్పుడు నేను తీసుకోలేకపోయాను అనస్థీషియా అనేది. మమ్మీని పిలిచారంట పైకి డాక్టర్. పిలిస్తే అసలు 2 hours కదా ఆ సర్జరీ అనేది, ఇప్పుడే పిలిచేస్తున్నారు ఏంటి, చనిపోయి ఉంటది పాప అని చెప్పేసి మమ్మీ అనుకుందంట. మమ్మీ ఒకటే అనుకుందంట, బ్రతికిస్తే బ్రతికించు, తను బ్రతికించినా బ్రతికించకపోయినా నీ కోసం నేను బ్రతుకుతాను అని చెప్పేసి మమ్మీ అనుకుందంట. మమ్మీ అనుకున్నప్పుడు అలాగే పైకి వచ్చిందంట. థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఏవైతే ఆ ట్యూబ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి నన్ను అలాగా మా మమ్మీ చేతికి ఇచ్చేసారంట. నేను మమ్మీ అని పిలిచానంట మా మమ్మీని. అప్పుడు డాక్టర్ అన్నారంట, నువ్వు నమ్ముకున్న దేవుడే నీ పాపని బ్రతికించారు అని చెప్పేసి అన్నారంటండి. ఇప్పటి వరకు మళ్ళీ అప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బతుకున్నానంటే నా దేవుడి వల్లే. నా కోసం ప్రేయర్ చేసిన మా పాస్టర్ గారికి, చర్చ్కి, నన్ను కాపాడిన దేవుడికి లేని వందనాలు చెల్లించుకుంటున్నాను. వ్యసనాలతో బానిసలైపోయినటువంటి వారిని విడిపించారు. అనేక మంది ఆశీర్వదింపబడ్డారు. ఈ మాటల చేత వెంటనే మీరు కూడా ఆశీర్వదింపబడతారని. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ కీప్ యూ. మే గాడ్ prosper you.